మనం ఎన్నో శబ్దాలు వాడుతున్నప్పుడు ఈ రోజుల్లో ఎన్నో భాషలు మనం వింటున్నాం. కొన్ని భాషల పేరు అసలు మనకి తెలియని కూడా తెలియవు. అంటే నిన్ననే ఎవరో ఒక పిల్లాడు చెప్తున్నాడు మాకు, చైనా దగ్గర అక్కడ ఏదో రకరకాల భాషలు ఉన్నాయటండి. ఆ భాషల్లో ఏదో ఒక భాష, ఏదో మ్యాండ్రిన్ అని ఒక భాష, అదో భాష పేరు. ఏమిటో అలాంటి ఒక భాష ఉన్నట్టు కూడా మనకి అసలు ఎప్పుడు మనం వినలేదో మనకి తెలియదు. మనకి తెలుగు తెలుసు, మన దగ్గర ఉన్న భాష మనకి తెలుసు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, ఒడిస్సా, గుజరాతీ, రాజస్థానీ, ఏదో మళ్ళా ఇంకోటి ఏదో అలాగా. కానీ మన దేశంలో మనకి తెలియని భాషలు ఎన్ని ఉన్నాయండి? మన దేశంలో సుమారు 500 భాషల పైన ఉన్నాయి. విన్నారు ఎప్పుడైనా పేర్లేనా? మనకు తెలియనే తెలియదు. మొత్తం ప్రపంచంలో సుమారు 2500 దగ్గర నుంచి 3000 భాషలు పైచిలుకు ఉన్నాయి ఈ భూమి మీద మాట్లాడే వివిధ అది మనకి తెలిసినవి ఐడెంటిఫైడ్ లాంగ్వేజెస్ వరకు మాత్రమే. మొత్తానికి ఏమైనా ఈ భాషలన్నీ ఏవో కొన్ని శబ్దాల మీద ఆధారపడి కదా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ శబ్దాలను బయటికి ఉచ్చరించడం ద్వారా వాటిని కొన్ని సౌజ్ఞలుగా పెట్టుకుని ఈ సౌజ్ఞతోటి ఇది అర్థం. ఏదో తిండి అంటే శరీరానికి ఏదో ఆకలి వేసినప్పుడు దీంట్లోకి పంపించడానికి వీలయ్యేటటువంటి ఒక పదార్థము, ఒక పక్వమో అపక్వమో అయినటువంటి ఒక పదార్థము, తినడానికి యోగ్యమైనది. ఇది ఒక సంకేతంగా మనం పెట్టుకున్నాం. అన్నము ఓ సంకేతంగా మనం పెట్టుకున్నాం దీన్ని. అయితే మనం పెట్టుకున్న సంకేతాలు కొన్ని, మనం పెట్టుకొని సంకేతాలు కొన్ని, వేదం చెప్పిన సంకేతాలు కొన్ని అన్నమాట. ఇప్పుడు ఈ సామాన్యంగా వాడేటటువంటి భాషలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంకేతాలు. వేదం ఎవరు ఏర్పాటు చేయనటువంటి సంకేతాలు, సృష్టి రహస్యాలకి మూలమైనటువంటి సంకేతాల యొక్క ఒక ముద్ద, దాన్ని మనం వేదము అని అంటాం. అయితే మనం ఈ సంకేతాలు ఎట్లా ఏర్పాటు చేసుకోగలిగాము? ఇది మనంతటమైన ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిజాన్ని సంకేతాలు కూడా కావండి. అలాగానే చేసుకోగలిగేటైతే జంతువులన్నీ వాటి అరుపులతో కొన్ని సంకేతాలు ఏర్పాటు చేసుకుని ఉండగలిగి ఉండే, కానీ అలా రాలా. వేదంలో ఉండేటటువంటి శబ్దాలని వాళ్ళు స్వీకరించి తమకు అవసరమైనటువంటి ఒక్కొక్క పదానికి ఇది బహుశా చెబుతూ ఉంటుంది దీన్ని అని వాటి సంకేతంగా ఏర్పాటు చేసుకున్నారు. అర్థాత్ ఈవేళ మనం వినేటటువంటి భాషలు ఎన్నున్నాయో శబ్ద జాలంతో ఏర్పడ్డవి, ఇవన్నీ కూడా ఒకనాడు వేదంలోంచి బయటకు వచ్చాయి. కానీ వీటికి అన్నిటికీ మూలాన్ని చూస్తే వేదమే. నైట్ అర్థమేంటి? నైట్ అంటే రాత్రి. ఇది కూడా ఇక మన భాషలోంచి వచ్చిన, ఈ సంస్కృత భాషలోంచి వచ్చిందంటే నిసి, నిసి అదే నైట్. అందులోంచి క్రమంగా అది మారి మారి అట్లా వచ్చింది. ఈ సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈవేళ ప్రపంచంలో ఉండే ఏ భాషలైనా ఎక్కడైనా వాటి యొక్క మూలం చూస్తే సంస్కృతమే అని చెప్తారు. అంటే వాటిని జాగ్రత్తగా గమనించగలిగితే అవి క్రమంగా రకరకాల డామినేషన్స్ వల్ల ఆ సంస్కృత భాష ఆ ప్రాంతానికి వెళ్ళి కాస్త డిస్టార్ట్ అయిపోయి క్రమంగా అదేదో ఒక లౌకిక భాషగా మారిపోయిందన్నమాట. మళ్ళీ దాని ఒరిజినల్ ఫార్మాట్లో కనుక జాగ్రత్తగా మనం తేగలిగితే నీకు అచ్చు సంస్కృతం దాంట్లో చూస్తుంది. ఒకనాడు బహుశా సంస్కృతమే ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరూ కూడా మాట్లాడే భాషగా ఉండేది ఒకనాడు. బహుశా అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేటటువంటిది మనకి అంత బాగా తెలీదు. మేబీ 10,000 years. దాని తర్వాత కాలంలో రకరకాల డామినేషన్స్, ఆక్యుపేషన్స్, భాషల క్రమంగా మార్పు చెందడం ప్రారంభించాయి. ఏదో ఒక భాష అనేవాడు ఇంకో భాషను చూసి సహించలేకపోవడం, దాన్ని నశింపచేసేయాలి అని చేసే కృషి, అందులో కొంత డిస్టార్ట్ అయి నశించిపోవడం, మిగతాది ఏదో కొంచెం మిగిలింది
ఇంకేదో వాళ్ళకి అక్కడ వ్యవహారంలో మిగిలిపోవడం ఏదో అట్లా అయితే అయి ఉండవచ్చు. మొత్తానికి ఈ భాషలన్నిటికీ ఆరిజిన్ ఈ సాంస్క్రిట్. ఆ సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది? అది మళ్ళీ వేదంలో నుంచి వచ్చింది. వేదంలో ఉండేటటువంటి మనం వ్యవహరించుకోవడానికి వీలయ్యే శబ్దాలన్నిటినీ కూడా బయటికి జాగ్రత్తగా తెచ్చి వాటితో ఒక అందమైనటువంటి ఒక భాష వ్యవహారం, దానికి కావాల్సిన ఒక గ్రామర్, ఇలాంటివన్నీ ఆనాడు ఎప్పటి నుంచో పాణిని, పతంజలి మొదలైనటువంటి మహానుభావులు వాటికి ఒక చక్కటి ఆకృతిని ఏర్పాటు చేసి మనకి అందించారన్నమాట. వాళ్ళు మనకి నిర్ణేతలు. చేత వేదం అనేటటువంటిది ఈ శబ్దాలన్నింటికీ కూడా మొదటిది. మరి వేదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదము 3 వాక్యాల్లోంచి వచ్చింది అని చెప్తారు. మనవాళ్ళు గాయత్రి అని అంటుంటారు చూడండి. ఆ గాయత్రిలో 3 వాక్యాలు ఉంటాయి. 8 అక్షరాలతోటి ఒక్కొక్క వాక్యం ఉంటుంది. అట్లాంటి 3 వాక్యాలు. ఈ 3 వాక్యాల్లోంచి మొత్తం వేదరాశి అంతా వచ్చింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే అవి 3 అక్షరాల్లోంచి వచ్చాయి. భూహు అని ఒక అక్షరం, భువహ ఒక అక్షరం, సువహ ఒక అక్షరం. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క 8 అక్షరాలు కలిగినటువంటి ఒక పదం కింద అది క్రమంగా అది విస్తరించింది. మనం నేలలో గింజ వేస్తాం అనుకోండి, చూడండి, ఆ గింజ కొంచెం మొదట తడిసినప్పుడు కొద్దిగా ఉబ్బుతుంది. ఆ తర్వాత అందులోంచి ఒక తెల్లటి అంకురం బయలుదేరుతుంది. అది క్రమంగా వేరు వస్తుంది, కాండం వస్తుంది. క్రమంగా అది బహుముఖంగా వ్యాపిస్తుంది. అదే క్రమంలో మనం చూసేటువంటి ఈ వాంగ్మయం అంతా కూడా విస్తరించింది. మొదటి దశ దానికి 3 అక్షరాలు భూహు, భువహ, సువహ అని ఉండేవిట. భూహు అనే దాంట్లోంచి తత్సవితుర్వరేణ్యం, భువహలోంచి 2వ వాక్యం వచ్చింది, సువహలోంచి 3వ వాక్యం వచ్చింది. అందులో మళ్ళీ ఈ భూహులోంచి వచ్చిందా మరింత బాగా విస్తరించి ఒక కొమ్మ ఓ పక్కకి వెళ్ళిపోయి అది బాగా మరిన్ని రెమ్మలు, ఆకులు వేసేసి దాంట్లోంచి ఎన్నో ఊడలు వచ్చేసి అది ఆ పక్కకే అలా క్రమంగా వ్యాపించి వెళ్ళిపోయినట్టుగా ఈ భూహు అనే దాంట్లోంచి అంతా ఒక పక్కకి వ్యాపించాడు. భువ దాంట్లోంచి ఒక పక్క వ్యాపించిపోయింది. సువహలోంచి మరొక, అదొక పెద్ద వాంగ్మయ వృక్షంగా ఏర్పడిపోయింది అనమాట. అందులోంచి ఎవరికి కావాల్సినటువంటి భాషలని, శబ్దాలని వాళ్ళు తీసుకుని తయారు చేసుకున్నారన్నమాట. మరి ఆ 3 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ 3 అక్షరాలకి వెనకాతల మరో 3 అక్షరాలు, ఆ, ఉ, మా అనే 3 అక్షరాలు. ఆ అనే దాంట్లోంచి భూహు అని పెరిగింది. ఉ అనే దాంట్లోంచి భువహ, ము అనే దాంట్లోంచి సువహ. ఇది మొట్టమొదటి పెరిగిన గింజలోంచి ఏదో కొంచెం అంకురం వచ్చినట్టుగా ఈ 3 అక్షరాల్లోంచి 3 వ్యాహృతులు అని వాడికి పేరు పెట్టారు. ఈ 3 వ్యాహృతుల్లోంచి 3 వాక్యాలు, ఒక్కొక్క వాక్యంలోంచి ఒక్కొక్క వేదం, ఆ వేదాల్లోంచి సంస్కృత భాష, ఆ భాషల్లోంచి రకరకాలైనటువంటి వంకర్లు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈవేళ మనం మాట్లాడుకునే భాష అన్నీ వచ్చాయి. మనం దేవుడు అని అంటున్నాం కదండి. ఈ దేవుడు తెలుగేనే కదా, తెలుగు పదమేనే కదా దేవుడు అంటే ఇప్పుడు మనం తెలుగు పదంగానే వాడుతున్నది. దీనికి వెనకాతల మళ్ళీ ఒక సంస్కృత పదం ఉంటుందన్నమాట. ఇది మన తెలుగు భాషలో వచ్చేది దేవుడు, ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఇలా అయిపోయింది అనమాట. ఇది ఆవు అని అంటే తెలుగేనా కాదే? ఆవు తెలుగు పదమేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అసలు దీనికి వెనకాతలకి ఇంకా కొంచెం అలా వెనక్కి వెళ్ళి మొట్టమొదటి అది గౌ అని ఉండేది. గౌ, గో. అది మన తెలుగులో వచ్చేటప్పటికి గా తీసేసి ఆవు అని కనుక ఆవు పెట్టుకున్నాం. బాగుంది, సుఖంగా ఉంది, ఆవు అయిపోయింది. ఒక్కొక్క
మూలంలోంచి వచ్చిన దాంట్లో ఏదో కాస్త తీసేసో, కాస్త పక్కకి తిప్పో, కొంచెం సాగదీసో, ఇంకొంచెం సంకోచించో మనం కూడా కొన్ని పదాలు తయారు చేసుకున్నాం సౌకర్యం కోసం, వ్యవహార సౌకర్యం కోసం, అంత కృషి చేయలేని వాళ్ళ కోసం. దట్స్ హౌ లాంగ్వేజ్ హ్యావ్ బీన్ కాయిన్డ్, ఫార్మ్డ్. అన్నిటికీ అందుకోసమనే మూలం అనేది వేదమేనండి. ఈ ప్రపంచంలో ఉండే జీవరాశికి అంతటికీ మూలం వేదమే. అంచేత మనంతా వేదంలోంచి వచ్చిన వాళ్ళం. అందుకే మన ధర్మాన్ని మన వాళ్ళు వ్యవహరించాలంటే వేద ధర్మము. ఇంకా తర్వాత వచ్చిన పేర్లన్నీ రకరకాల పేర్లు పెట్టేశారు. అవి ఏమిటో తెలియకుండా అయిపోయి ఒకళ్ళతో కొట్టుకోవడం ప్రారంభించారు, ఒకళ్ళు అణిచేసుకోవడం ప్రారంభించారు. దట్స్ హౌ థింగ్స్ వెంట్ ఇన్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ వే. కానీ మొదట మాత్రం మనం అంతా అట్లా వచ్చిన వాళ్ళం. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. కతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించెనీతడే కా వేదపు రహస్యములు కలమి నీతడే. సువి హా సువి సువి హా సువి 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 సువని సుదతులు దంచదరోలాల. సువి సువి సువని సుదతులు దంచదరోలాల. సుదతులు దంచదరోలాల. వనితలు మనసులు కుందిన చేసిటు వలపిలు తగలించోలాల. వనితలు మనసులు కుందిన చేసిటు వలపులు తగలించోలాల. కనుచూపుల నెడురో కళ్ళను కన్నెలు దంచెదరోలాల. కనుచూపుల నెడురో కళ్ళను కన్నెలు దంచెదరోలాల. ఓలాల ఓలాల సువి సువి సువని సుదతులు దంచెదరోలాల. సుదతులు దంచెదరోలాల.
బంగారు చెరగుల పట్టు పుట్టములు కొంగులు దూలగనోలాల బంగారు చెరగుల పట్టు పుట్టములు కొంగులు దూలగనోలాల అంగనలందరూ అతి వేడుకతో సంగడి దంచెదరోలాల అంగనలందరూ అతి వేడుకతో సంగడి దంచెదరోలాల ఓలాల ఓలాల సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల సుదతులు దంచెదరోలాల ఘల్లు ఘల్లు మను కంకణ రవములు పల్లవ పాడులు ఓలాల ఘల్లు ఘల్లు మను కంకణ రవములు పల్లవ పాడులు ఓలాల అల్లన నడుమలు అసియాడుచు సతులొల్లని దంచెదరోలాల అల్లన నడుమలు అసియాడుచు సతులొల్లని దంచెదరోలాల ఓలాల ఓలాల సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల సుదతులు దంచెదరోలాల కప్పురగంధులు కమ్మని పువ్వులు సప్పరములలో నోలాల కప్పురగంధులు కమ్మని పువ్వులు సప్పరములలో నోలాల తెప్పలుగా రతి తేలుచుకోనేటప్పని పాడెదరోలాల తెప్పలుగా రతి తేలుచుకోనేటప్పని పాడెదరోలాల ఓలాల ఓలాల సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల సూవి సూవి సూవని సుదతులు దంచెదరోలాల హా సువి హా సువి హా సువి సువి హా సువి హా సువి హా సువి హా సువి సువి హా సువి హా సువి హా సువి హా సువి హా సువి హరియేరుగును అందరి బతుకులు హరియేరుగును అందరి బతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు హరియేరుగును అందరి బతుకులు 20
బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. వెనకొని వారల పేరులు మరచిరి, వెనకొని వారల పేరులు మరచిరి. మనుజ కీటకముల మరువడెరు, వెనకొని వారల పేరులు మరచిరి. మనుజ కీటకముల మరువడెరు. హరియే ఎరుగును అందరి బతుకులు 20 ఈతని ఎరుగుటి మేలు. హరియే ఎరుగును అందరి బతుకులు. ఆసదొల్లి మునులనంత కోట్లు చేసిరి తపములు సేనలుగా. ఆసదొల్లి మునులనంత కోట్లు చేసిరి తపములు సేనలుగా. ఏ సిరులాదిరి ఎరగరెవ్వరును, ఏ సిరులాదిరి ఎరగరెవ్వరును. వేసపునరులకు విధి ఏదో, ఏ సిరులాదిరి ఎరగరెవ్వరును. వేసపునరులకు విధి ఏదో. హరియే ఎరుగును అందరి బతుకులు. 20 ఈతని ఎరుగుటి మేలు. హరియే ఎరుగును అందరి బతుకులు. కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరి. 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 బలివి శ్రీ వెంకటపతికి మొరయిడి, బలివి శ్రీ వెంకటపతికి మొరయిడి. తుదనిదే వెరవిందరికి, బలివి శ్రీ వెంకటపతికి మొరయిడి. వెలసిరి తుదనిదే వెరవిందరికి. హరియే ఎరుగును అందరి బతుకులు. 20 ఈతని ఎరుగుటి మేలు. హరియే ఎరుగును అందరి బతుకులు. 20 ఈతని ఎరుగుటి మేలు. హరియే ఎరుగును అందరి బతుకులు. హరియే
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. వెంకటేశ పరబ్రహ్మ రసతుందిల మానసం అధ్యాత్మ విద్యా మర్మజ్ఞం అన్నమార్యం నమామ్యహం. తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరమ పవిత్రములు మహత్తరములు అయినవి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనల గురించి ప్రస్తావిస్తూ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు అంటే అన్నమాచార్యుల వారి కుమారుడు సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిలుబాడి పావనుడైన అకళంకుడు తాళ్లపాక అన్నమాచార్యులు అంటాడు. అలాగే తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు అంటే అన్నమాచార్యుల వారి మనుమడు అన్నమయ్య సంకీర్తన గురించి ప్రస్తావిస్తూ వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణా నాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటాడు. అంత పవిత్రము మహత్తరము అయినవి అన్నమాచార్య సంకీర్తనలు. శరణాగతిని మించి భక్తుడికి సాంత్వన కలిగించేది ఏదీ లేదు. వేదమయుడై సర్వవ్యాపకుడైన ఆ శ్రీ మహావిష్ణువునికి శరణు అంటున్నాడు అన్నమయ్య. ఏ దశ చూచినా తానే కనబడుతున్నట్టు ఆయనకి. అలాగే శ్రీదేవి మగడై శ్రీ వెంకటాద్రియందు విరాజిల్లే ఆ బ్రహ్మాండ నాయకునికి శరణు అంటున్నాడు భక్త శిరోమణి. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునికమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునికమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునికమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చిన తనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చిన తనికి శరణు, ఏ దశాతానయున్న ఏతనికి శరణు, ఏ దశాతానయున్న ఏతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు.